నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫెడ్ చైర్మన్ గంగారాం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏదైతే స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ ద్వారా ఏదైతే వికలాంగుల మీద ఆమె చేసిన దాడి విషయం గురించి కానీ, ఇప్పటికి స్పందన లేదు ఆవిడ నుంచి అయితే. సో, వీళ్ళేదంటే నెక్స్ట్ యాక్షన్‌కి వెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ స్మితా సబర్వాల్ గారు చేసి దగ్గర దగ్గరగా 2 రోజులే అవుతుంది దగ్గర దగ్గరగా. ఆమె ఏదైతే మీ మీద చేసిన ట్విట్టర్ ద్వారా ఏదైతే ఆరోపణలు చేసిందో, సో చేసి దగ్గర దగ్గరగా 2 రోజులు అవుతుంది. ఇప్పటికి స్పందన లేదు. సో ఎట్లా చూడాలి సార్? ఆవిడ ఒక మొండి వైఖరిని మేము ఖండిస్తున్నాం. 21 రకాలుగా వికలాంగులు ఉన్నారు ఇప్పుడు. అంటే 16 యాక్ట్ ప్రకారంగా 2016 యాక్ట్ ప్రకారంగా 21 రకాల వికలాంగులను ఆమె హీనంగా చూస్తుంది. ఆమె మమ్మల్ని ఖండిస్తుంది. ఆమె పని చేయమని చెప్తా ఉంది. అసలు నిజానికి చెప్పాలంటే మీకు ఒకటి చెప్తున్నాను. రామభూమికి నిజంగా ఒక సుప్రీం కోర్టులోనే వెళ్ళి ఇచ్చినవాడు ఒక అంధుడని తెలుసుకోవాలి ఆవిడ. ఎందుకంటే అలాంటి అంధులు ఉన్నారు, అలాంటి కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అందుకని నేను ఏమి ఇస్తానంటే, మీ మనసుకు కాళ్ళుంటే మాతో నడవండి కాసేపు. మీ మనసుకు చేతులుంటే మా కోసం సేవ చేయండి. మీ మనసుకు కళ్ళుంటే మమ్మల్ని చూడండి. మీ మనసుకు చెవులుంటే మా గోడు వినండి. మా కోసం మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మానవత్వాన్ని చంపుకోకండి. మాకు అవకాశాలు ఇవ్వండి గాని అవమానపరచకండి అనేది చెప్పేసి నా నినాదం. సార్ ఐఏఎస్ కేడర్‌లో ఉన్న వ్యక్తి మరి ఈ రకంగా మాట్లాడడం అంటే కింద వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన వ్యక్తి మరి ఈ రకంగా మాట్లాడడం ఎట్లా? ఈరోజు మన దేశం అలీన దేశం. ఇప్పుడు సమాజం అనేది ఇన్క్లూసివ్‌లో నడుస్తా ఉంది. ఇది ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నాం మనం. రేపు పోను రాను అసలు ఈవిడ అసలు పని చేయకుండా పోతుంది. అసలు వికలాంగులే పైకొచ్చి పని చేస్తారు అని నాకు ఒక నమ్మకం ఉంది. కారణం ఏంటంటే సవిత ఆహ్, సుమిత స్మితా సబర్వాల్ ఆవిడ చదువుకోలేదా అనే అనుమానం ఒకటొస్తుంది. ఆవిడ అడ్మినిస్ట్రేషన్‌లో ఉండి గవర్నమెంట్ రూల్స్‌ను ఖండించవలసిన అవసరం ఏముంది? ఆమె మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి తప్పనిసరిగా. రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్నాను. సార్ మరి ఇప్పటికి స్పందన రాకపోతే ఆమె నుంచి మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మేము ఆమెను వెంబడిస్తాం. అన్ని సంఘాలు మొత్తం స్టేట్ వైడే కాదు, దేశం వైగా మా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్‌కు ఒక 3 డేస్ మేము ఆలోచించి మొత్తం భారతదేశంలో ఉన్న సంఘాలన్నిటిని ఏకం చేసే అవకాశం ఉంది.